అనుభవ పాఠం మనకు అవసరం కాబట్టి కొన్ని ప్రతికూలతలు మనకి అనుమతిస్తున్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు. అంటే కొండలెక్కిన అనుభవాలే కాదు, లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకి దేవుడు చూపిస్తాడు. దేవుని సంబంధంగా మనం మారాం, రక్షణానుభవంలోనికి మనం వచ్చాం, క్రీస్తుకు చెందిన వారంగా మనం అయ్యాం గనక పర్వతాలు ఎక్కిన ఆనందకరమైన అనుభవాలే కాదు, అగాధపు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకు ఉంటాయి అని ఆయన చెప్తున్నాడు, నేను కాదు. కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఆ లోయ పేరు గాఢాంధకారపు లోయట. బైబిల్లో కొన్ని రకాల లోయలు ఉన్నాయి. ఆకోరు లోయ, బాకా లోయ, గాఢాంధకారపు లోయ, పద్మాలు పుట్టే లోయ, లోయలలో పుట్టే పద్మము అంటాడు. ఇట్లా రకరకాల లోయలు ఉన్నాయి. అట్లాగా మనం కూడా కొండలెక్కిన అనుభవాలే కాదు, కొన్నిసార్లు లోయల్లోకి దిగిపోయిన అనుభవాల గుండా కూడా మనం ప్రయాణం చేస్తాం. తీసుకెళ్తాడు దేవుడే. నా లైఫ్లోనే మీకు కనపడతా ఉన్నాయి, ఎవరిదాకా అవసరంలా. నా జీవితంలోనే ప్రశంసలు, పొగడ్తలు, ఏమండి, వాటితో పాటు తిరస్కారాలు, తృణీకారాలు, దూషణలు. ఇది కొండ అయితే అది లోయ, అది లోయ అయితే తర్వాత కొండ. అన్నీ అన్నీ ఒక ఎత్తైన కొండ ఎక్కామంటే నెక్స్ట్ ఏముంటుంది అక్కడ? అది కొండకు అవతలేముంది? లోయే లేకపోతే అది కొండ కాదు. మనమే ఏమని పడుతున్నాం, ఎక్కలేని కొండ, ఎత్తైన కొండ నన్ను ఎక్కించాయని అడుగుతున్నా. కొండ ఎక్కినాక నెక్స్ట్ ఏంటి? కాబట్టి ఈ లోకపు జీవన యానములో కొండలెక్కిన అనుభవాలే కాదు, లోయల అనుభవాలు కూడా ఉన్నాయి. సిరియా రాజు, సిరియా సైనికులు వాళ్ళు అనుకుంటారు, ఇశ్రాయేలీయుల దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు. కొండల్లో యుద్ధం చేస్తే వాళ్ళని కాపాడుతాడు కానీ లోయల్లో యుద్ధం చేస్తే కాపాడ్డని లోయల్లో వాళ్ళని కొడదామనుకుంటే ప్రవక్త ద్వారా మాట పంపిస్తాడు, రే నిద్రమోహళ్ళారా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా కొండలకే దేవుడు కాదు, లోయలకు కూడా దేవుడే. దేనికి దేనికి దేవుడు? లోయలకు కూడా దేవుడు. దేవుడు కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో. ఈ లోకాన్ని విడిచినా లేకపోతే యేసయ్య రాకడలో ఎత్తబడిన తర్వాత అందరినీ చూసుకుంటే అందరూ కూడా కొండ ఎక్కిన అనుభవం, లోయ దిగిన అనుభవం, కొండ ఎక్కిన అనుభవం, లోయ దిగి అందరికి ఉంటుంది. ఏదో లోకానికి, సంఘానికి, ప్రపంచకానికి విరుద్ధంగా మనం ఏదో బతుకుతున్నామన్న ఫీలింగ్లోకి అస్సలు వెళ్ళొద్దు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, శోధనతో పాటు దాని నుండి తప్పించుకునే మార్గమును కూడా ఆయనే చూపును. అర్థమైందా? కాబట్టి అయా, నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా నాకు ఈ పరిస్థితి ఏంది ప్రభువా, నిన్ను నమ్ముకొని నీకు ప్రార్థన చేస్తున్న తర్వాత కూడా నాకు ఈ బాధలేంది ప్రభువా అన్న ప్రశ్న నీకు వస్తే సమాధానం ఇది అంటాడు, కుమారి అనుభవం కోసం బిడ్డ అంటాడు. కుమారుడా అనుభవం కోసం నాయన, ఆ నొప్పి కొంచెం భరించాలి, అది నీకు అనుభవ జ్ఞానం అవుతుంది, తరువాత ఇతరులకు చేయగలుగుతావు, రేపు నిత్యత్వంలో కూడా నా గురించిన అనుభవాలు ఇతరులతో పంచుకోగలుగుతావు. సంఘం ఇక్కడ ప్రజలకు బాసటగా ఉండటమే కాదు, రేపు దూతలకు కూడా దేవుని యొక్క నానావిధ జ్ఞానం సంఘమే చెప్పాలట. విచిత్రం ఏంటో, అందరికంటే అధోగతిలో ఉంది మనం, అందరికంటే తక్కువ మహిమలో ఉంది మనం. పరమగీతంలో చెప్పబడిన నల్లపిల్ల మనం. అంటే మనం నల్లపిల్ల అంటే అందరూ తెల్ల పిల్లలని అర్థం. స్తోత్రం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఫరో రథాశ్వములతో నేను నిన్ను పోలుస్తా అంటాడు. కేదారు వారి గుడారాలతో నిన్ను పోలుస్తా అంటాడు.
అంత బ్లాకే. స్తోత్రం, హల్లెలూయా. అయినా సరే ఈ నల్ల పిల్ల రేపు ఆయన పక్కన కూర్చోబోతుంది. అయితే వాళ్ళకి ఈమెకున్న తేడా ఏంటంటే, ఎండ తగిలిన అనుభవం ఏమికుంది, అది లేదు వాళ్ళకి. ప్రియుని యొక్క హృదయం ఈమెకి తెలిసినంతగా వాళ్ళకి తెలియదు. ప్రియుని గూర్చి ఈమె వివరించగలిగినంతగా ఇంకా ఎవ్వరు, లెక్కకు మించిన కన్యకలు గలరన్నాడంటే కోటాను కోట్ల మహిమ ప్రపంచాల్లో కోటాను కోట్ల వ్యక్తులు ఉన్నారు. కానీ వారెవ్వరికి తెలియనంతగా ఆయన హృదయము సంఘమునకు తెలుసు. అర్థమైందా? సంఘము కూడా ఆయన వర్ణించింది, సంఘాన్ని ఆయన వర్ణిస్తాడు. అందుకే చెప్తాడు అన్నమాట, సంఘము ద్వారా ఆయన జ్ఞానావిధ జ్ఞానము పరలోకములో అధికారులకు ప్రధానులకు తెలియపరచాలని ఉద్దేశించాడంట. అసలు వాళ్ళ స్టేటస్ వేరు. అధికారులు, ప్రధానులు. ప్రధాన దూతయగు మిఖాయేలు, సమాచార దూత గాబ్రియేలు, రఫాయేలు అని రకరకాల పేర్లు ఉన్నాయి, దూతల పేర్లు. కొన్ని రాయబడ్ల బైబిల్లో. ఆ దూతలు, ప్రధాన దూత అంటే ఏ రేంజ్? మిఖాయేలు స్థాయి. కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దేవుని సంగతులు అన్నీ తెలియవట. దేవుని హృదయ వ్యక్తిత్వం, ఆయన ఎవరితో ఎలా మసలుకుంటాడో, ఎవరితో ఎలా వ్యవహరిస్తాడో, ఒక పాపి విషయంలో ఆయన స్పందన ఎలా ఉంటుందో పాపికే తెలుసు, కానీ పరిశుద్ధులకి ఏం తెలుసు? ఈ మాటతో అర్థమైంది అనుకుంటాం మీకు. దేవునికి స్తోత్రం, అవునా? తండ్రి ఎంత గొప్పోడో పెద్ద కుమారుడికి తెలియలే, గాలికి తిరిగి వచ్చినోడికి తెలిసింది. మళ్ళీ చెప్పేదా? అర్థం కాలేదా? నానెంత మంచోడో, నానెంత ప్రేమ కలిగినోడో, నానెంత ఊర్పు కలిగినోడో, నాన్న దగ్గరే ఉండి ఉన్నోడికి ఏం తెలుసు? నాన్నకు దూరమై బ్రతికి తిరిగి వచ్చి నాన్న దగ్గర దయా కనికరం క్షమ పొంది మళ్ళా పూర్వపు వైభవాన్ని పొందుకొని ఈ చెడిపోయి బతికిన, తప్పిపోయి తిరిగి వచ్చిన, ఆ చచ్చిపోయి బతికిన ఈ కొడుకు తెలుసు, కానీ పెద్ద కొడుకు ఏం తెలుసు? అందుకే ఈ చెడిపోయిన కొడుకేమో వచ్చి కాళ్ళు పట్టుకుంటే తండ్రి దగ్గర ఉన్నోడేమో కంప్లైంట్లు చేశాడు. అదే తేడా. ఇప్పుడు ఇద్దరిలో నాన్న ఎవరికి అర్థమయ్యాడు? గాలికి తిరిగి వచ్చినోడికి అర్థమయ్యాడా, లేకపోతే అక్కడే కూర్చున్నోడికి అర్థమయ్యాడా? పెద్దగా చెప్పండి. అలాగని మనం వెళ్ళొద్దాం అంటున్నానా? ఆల్రెడీ మనం అనుభవం పొందొచ్చాం, అది విషయం. ఇప్పుడు మనం స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరంలా. ఇప్పుడే స్పెషల్గా పేరు ఆల్రెడీ మనం మరి ఒకప్పుడు ఊరేగి వచ్చిన వ్యవహారమే కదా. చాలా మారులు తప్పిపోతిని మేలుగా నకానాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగా నకానాయనా, నా చాలా మొరలా నాలకిల్చు జాలిగలనా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన మీద పగబట్టడు. మన మీద ఏం పగబట్టలా. దేవునికి మన మీద ఏం కోపం లేదు. దేవుడు మనకు నాన్న కానీ తండ్రి కానీ శత్రువు కాదు. అలాంటి స్థితిలో ఉండి కూడా మనకి ఇలాంటి అనుభవం దేనికంటే అనుభవ పాఠం కోసం అన్నాను. ఒకటి అర్థమైంది కదా.